ప్రైజ్ లార్డ్. బైబిల్ గ్రంథం నుంచి 105వ పాఠం నేర్చుకుందాము. యెషయా ప్రవచనాన్ని యేసయ్య నెరవేర్చారు. ఈ విషయం మత్తయి సువార్త 12వ అధ్యాయము 15 నుంచి 21 వచనంలో వ్రాయబడి ఉంది. అలాగే మార్కు సువార్త 3వ అధ్యాయం 7 నుంచి 12 వచనాల్లో వ్రాయబడి ఉన్నాయి. మీరు మీ బైబిల్ని తెరిచి ఈ విషయాలను చదవండి. లోతైన విషయాలను తెలుసుకుని బలపడండి. మరి యేసయ్య చెప్పిన మాటల్లో ఉన్న విషయాలు మనం తెలుసుకుందాం. జనం తోసుకుంటూ యేసు మీద పడుతున్నారు. యెషయా ప్రవచనాన్ని యేసు నెరవేర్చాడు. ఈ రెండు విషయాల గురించి ఇప్పుడు మనం ఈ పాఠంలో తెలుసుకుందాం. పరిసయ్యులు హేరోదు అనుచరులతో కలిసి యేసయ్యను చంపడానికి కుట్ర పన్నారని యేసయ్యకు తెలిసినప్పుడు యేసు తన శిష్యుల్ని తీసుకుని గలిలయ సముద్రం దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు గలిలయ నుండి కోస్సా నగరాలైన తూరు, సీదోనుల నుండి, యోర్దాను నదికి తూర్పున ఉన్న ప్రాంతం నుండి, దక్షిణాన ఉన్న యెరూషలేము నుండి, ఇదూమయ నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. యేసు చాలామందిని బాగు చేశాడు. దాంతో పెద్ద పెద్ద రోగాలు ఉన్న వాళ్ళంతా యేసు చుట్టూ గుమికూడి ఆయన ముట్టుకునే వరకు ఆగకుండా ఆత్రంగా వాళ్లే ఆయన్ని ముట్టుకోవడానికి ప్రయత్నించారు. ప్రజలు తన మీద పడకుండా ఉండేలా తన కోసం ఒక చిన్న పడవను సిద్ధం చేయమని యేసు శిష్యులకు చెప్పాడు. ఇప్పుడు ఆయన పడవలోనే ఉండి బోధించవచ్చు, లేదా ఇంకా ఎక్కువ మందికి సహాయం చేసేలా తీరాన ఉన్న వేరే ప్రాంతానికి వెళ్ళవచ్చు. యేసు చేసిన పని యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడిన మాటల్ని నెరవేర్చిందని శిష్యుడైన మత్తయి రాశాడు. యేసు ఏ ప్రవచనాన్ని నెరవేర్చాడు? ఇదిగో నేను ఎంచుకున్న నా ప్రియమైన సేవకుడు, ఈయన్ని చూసి నేను సంతోషిస్తున్నాను. ఈయన మీద నా పవిత్ర శక్తిని ఉంచుతాను. ఈయన న్యాయమంటే ఏమిటో దేశాలకు స్పష్టం చేస్తాడు. ఈయన గొడవపడడు, గట్టిగా అరవడు. ఈయన స్వరం ముఖ్య వీధుల్లో వినిపించదు. న్యాయాన్ని గెలిపించే వరకు ఈయన నలిగిన రెల్లును విరవడు. ఆరిపోబోతున్న ఒత్తిని ఆర్పడు. నిజానికి దేశాలు ఈయన పేరు మీద నమ్మకం పెట్టుకుంటాయి. ఇలా యెషయా గ్రంథంలో ఈ మాటలు 42వ అధ్యాయం 1-4 వచనాలు రాయబడి ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఈ మాటలు మీరు చదవండి. అది యెషయా ముందుగానే యేసయ్య గురించి చెప్పాడు. అవును, యేసు యెహోవాకు ప్రియమైన సేవకుడు అనమాట. ఆయన్ని చూసి దేవుడు సంతోషించాడు. అబద్ధ మత ఆచారాల వల్ల మరుగున పడిపోయిన అసలైన న్యాయాన్ని యేసు స్పష్టం చేశాడు. పరిసయ్యులు అన్యాయంగా ప్రవర్తిస్తూ ధర్మశాస్త్రాన్ని తమకు ఇష్టం వచ్చినట్టు అన్వయించేవాళ్ళు. విశ్రాంతి రోజున అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి కనీసం సహాయం కూడా చేసేవాళ్ళు కాదు. కానీ యేసు మాత్రం దేవుని న్యాయం ఏంటో స్పష్టం చేస్తూ తన మీద దేవుని పవిత్ర శక్తి ఉందని చూపిస్తూ భారంగా తయారైన అన్యాయమైన ఆచారాల నుండి ప్రజల్ని విడిపించాడు. అలా చేసినందుకు మతనాయకులు యేసును చంపాలనుకున్నారు. ఎంత దారుణం! మరైతే ఈయన గొడవపడడు, గట్టిగా అరవడు, ఈయన స్వరం ముఖ్య వీధుల్లో వినిపించదు అనే మాటకు అర్థమేంటి? యేసు రోగుల్ని బాగు చేస్తున్నప్పుడు తన గురించి ఎవరికీ చెప్పొద్దని వాళ్లకు ఆజ్ఞాపించేవాడు. చెడ్డదూతలకు కూడా అలాగే ఆజ్ఞాపించేవాడు. వీధుల్లో పెద్ద పెద్దగా చేసే ప్రకటనల ద్వారానో, ఉన్నవి లేనివి కలిపి చెప్పే మాటల ద్వారానో ప్రజలు తన గురించి తెలుసుకోవాలని యేసు కోరుకోలేదు. అంతేకాదు, నలిగిపోయి వంగిపోయి పడిపోయిన రెల్లులా ఉన్న ప్రజలకు ఊరటనిచ్చే సందేశాన్ని యేసు ప్రకటించాడు. వాళ్ళు ఆరిపోబోతున్న ఒత్తిలా కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నారు. యేసు నలిగిన రెల్లును విరవడు, లేదా ఆరిపోబోతున్న పొగవస్తున్న ఒత్తిని ఆర్పడు. ఆయన మృదువుగా, ప్రేమగా, నేర్పుగా సాత్వికుల్ని పైకి లేపుతాడు. నిజంగా అన్ని దేశాల ప్రజలు యేసు మీద నమ్మకం పెట్టుకోవచ్చు. విన్నారు కదండి, ఈ పాఠం ఇంతటితో పూర్తయింది. యెషయా ప్రవచనాన్ని యేసు
నెరవేర్చాడు అన్న విషయాన్ని మీరు తెలుసుకున్నారు కదా. ఇంకా బైబిల్‌లో ఇంకా లోతుగా తెలుసుకుని బలపడండి. బైబిల్ చదవండి. మరి యెషయా ప్రవచనాన్ని యేసయ్య ఎలా నెరవేర్చాడు అన్న ఈ పాఠం మీరు విన్నారు. మరి వినడం మాత్రమే కాదు, బైబిల్‌లో కూడా చదవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 15-21 వచనాలు రాయబడి ఉన్నాయి. అలాగే మార్కు సువార్త 3వ అధ్యాయం 7-12 వచనాల్లో రాయబడి ఉన్నాయి. చదవండి. లోతుగా ఆగి ఆగి ధ్యానిస్తూ చదవండి. లోతైన విషయాన్ని తెలుసుకుని యేసయ్య మార్గంలోనికి నడుచుకోండి. దేవుడు ఎంత గొప్ప దేవుడో, యెహోవా దేవుడు తన కుమారుని పంపించి మరి చేసినటువంటి ఏర్పాటును గురించి యేసయ్య మరి యేసయ్య మన కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశారు. ఆ త్యాగం ఏమిటో మనం ఈ విషయాలను, ఈ పాఠాలను వింటూ లోతైన విషయాలు తెలుసుకున్నప్పుడు యేసయ్య చేసిన గొప్ప త్యాగం గురించి మనం నిజంగానే మన హృదయం కదిలించబడిపోతుంది. మన హృదయం కదిలించబడుతుంది. మన హృదయంలో మారుమనసు అనేది వస్తుంది. యేసయ్య చేసిన త్యాగానికి మనం మార్పు చెందాలన్నటువంటి మనసు మనలోకి వస్తుంది. కాబట్టి యేసయ్య యందు నమ్మకం ఉంచండి. యేసయ్య మార్గంలో నడుచుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.